లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సోదరులారా, తెలంగాణలో హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో విస్తృత చర్చ జరుగుతుంది. అన్ని రకాల మీడియా దీని మీద ప్రజల వివరణ తీసుకుంటుంది. అయితే మా సమాచార హక్కు ప్రచార వేదికకి ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఇది ఒక ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. కానీ దీన్ని చివరికంట కొనసాగిస్తుందా లేదా అనేదే అనుమానం. ఒకవేళ కొనసాగిస్తే భవిష్యత్ తరాలకి చాలా ఉపయోగమైన అంశం ఇది. అదే సమయంలో హెమాయమీలు, రాజకీయ అండదండలు ఉన్న వాళ్ళు, ప్రభుత్వ అండదండలు ఉన్న వాళ్ళ జోలికి కూడా పోయి వాటిని ప్రాథమికంగా వాటిని ధ్వంసం చేస్తే మంచిదనేది కూడా మా అభిప్రాయం. అలాగే ఈ మాయ మాటలు నమ్మి అధికారులతోటి అనుమతులు తీసుకొని బఫర్ జోన్లో కానీ లేదంటే చెరువు మునకల్లో కానీ కట్టిన వాళ్ళు దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు, పేదవాళ్ళు, అంటే హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ ఇల్లు కొనుక్కున్నాము అనే తృప్తితో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో కొనుక్కున్న తర్వాత వాళ్ళకి అమ్మిన వాళ్ళు పోయి కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టకుండా వీళ్ళకి కూల్చేస్తే అన్యాయం జరుగుద్ది. దానికి ఏం చేయాలంటే, హైదరాబాద్కి ముందుగానే ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇంకా తెలియరావట్లేదు. తెలియాల్సింది ఏంటంటే, హైడ్రా ఆపరేషన్ చేయక ముందే ఎక్కడెక్కడ ఏమి అక్రమ కట్టడాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని మొత్తం కూడా పొందుపరిచి వాటిని ఎవరెవరు అమ్మకాలు చేశారనేది కూడా లిస్టు దగ్గర పెట్టుకొని బాధితులు ఎవరో చూసి, బాధితులు అన్యాయానికి గురైతే వాళ్ళకి మేలు జరిగే విధంగా వాళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తుల్ని స్తంభింపజేసి వీళ్ళకి కూల్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తుల నుంచి కొంత అమౌంట్ ఇచ్చి, ఎక్కడైనా ప్రభుత్వ జాగాలు ఉంటే కనీసం 100 గజాల జాగా వాళ్ళకి ఇవ్వటం వల్ల న్యాయం జరుగుద్ది. అదే సందర్భంలో ఎంఐఎంఈ నాయకులు ఇప్పుడు కేటీఆర్ 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టాడు, మధ్యలో బిల్డింగ్లు కట్టాడని ఉంది కదా, దాన్ని వెంటనే ఎందుకు కూల్చట్లేదు? ఇది నా బిల్డింగ్ మీదకి డ్రోన్ కెమెరా ద్వారా వచ్చాడని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు కదా. ఆయన ఇప్పుడేమో ఆయన లీజుకు తీసుకున్నానని చెప్తున్నాడు. లీజుకు తీసుకున్నదైతే అప్పుడు కేసు ఎట్లా పెట్టాడు? లీజుదారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈయనెందుకు మాట్లాడుతున్నాడు? ఇవన్నీ కూడా పలు సందేహాలకు దారితీస్తుంది. ఏదేమైనా ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం హైదరాబాద్ని ఫస్ట్ ప్రయోగాత్మకంగా చేస్తామంటున్నారు. ఇది ఏమాత్రం విమర్శలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలనేది, భవిష్యత్ తరాలకి ఉపయోగం జరిగే విధంగా భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా చేయాలనేది మా అభిప్రాయం. రెండోది, జిల్లా కేంద్రాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు సుమన్ టీవీ తోటి. అయితే ఇక్కడ ఖమ్మంలో ధవసలాపురం, మమతా హాస్పిటల్ ఏరియాలో ఎన్ఎస్పి నిరుపయోగ కాలువలు, తర్వాత ఖానాపురం హవేలీలోని కానీ, లకారం చెరువు కానీ, తర్వాత ఈ గోళపాడు ఛానల్లో కానీ, అది 100 అడుగుల గోళపాడు ఛానల్ ఆ రోజుల్లోనే తీశారు పూర్వకాలంలో. ఇది నిరుపయోగంగా ఉంది. మొత్తం ఆక్రమించుకొని కొన్ని 100 ఎకరాల్లో దాదాపు కొన్ని 100 కోట్ల ఆస్తులు ఆక్రమించి అమ్ముకున్నారు, స్వయంగా అనుభవిస్తున్నారు. గత మంత్రి కూడా అనుభవించాడు. ఇప్పటికీ వాళ్ళ స్వాధీనంలో ఉంది. రికార్డ్ ఎవిడెన్స్ తోటి మేము గతంలో బయట పెట్టాం. ఈ రికార్డులే కాదు, తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించారనేది మొత్తం 387 మండలాల్లో, హైదరాబాద్తో సహా హైదరాబాదు సిటీలో 20 మండలాలు ఉన్నాయి. మొత్తం 387 మండలాల్లో ఏ చెరువులు ఎక్కడున్నాయి, ఎంత ఆక్రమించారు, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ గ్రామంలో, రెవెన్యూ గ్రామంలో, ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, దాన్ని ఎవరు ఆక్రమించారు, ఏం చర్యలు తీసుకున్నారు, ఉన్న విస్తీర్ణం ఎంత, ఆక్రమించిన విస్తీర్ణం ఎంత, మొత్తం రికార్డు 367 సీడీలు, 258 ఫైళ్లు మా దగ్గర ఉంటే, మార్చి 13, 2023న పోలీసు సిఐ శ్రీధర్ నన్ను కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్కి తీసుకెళ్ళి ఇంకో బ్యాచ్ వచ్చి మా ఆఫీసులో మొత్తం తీసుకెళ్లారు. మొన్నటి వరకు ఇవి దొరుకుతాయేమో, తిరిగి వస్తాయేమో అనుకున్నాం. అతన్ని సస్పెండ్ కూడా చేశారు, నన్ను బుల్లెట్లతో కాల్చడానికి ప్రయత్నం చేశాడని. కానీ అవి తీసుకెళ్ళి అప్పటి మంత్రి మొత్తం కాలబెట్టిచ్చాడని, ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రికి తెలియజేస్తే మంచి పని చేశారని చెప్పి తెలిసి జైల్లో పోయినందుకు దాన్ని మాత్రమే బాధపడ్డాను. కాబట్టి ఇప్పుడు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్కడికక్కడ జిల్లాలో, రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా సాధారణ దానికి ప్రొఫార్మా ఏం లేదు, దాన్ని ఉపయోగించి సమాచారం తీసుకొని అధికారులకు ఫిర్యాదులు అంటూ ఇస్తే తదుపరి జిల్లా కేంద్రాల్లో, ఇంకా మిగతా ముఖ్యమైన కేంద్రాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు అది ఉపయోగపడుతుందని చెప్పి సుమన్ టీవీ ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. నా పేరు కోయిన్ వెంకన్న, ఆర్టీఐ యాక్టివిస్ట్. ఓకే, మంచి అంశాన్ని మీరు లేవనెత్తారు. అంటే ఈ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు తప్పు చేయటం వల్లే కదా ఈ నిర్మాణాలు జరిగింది.
అనేది ఒకటైతే ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి లొంగి పై అధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఇచ్చారో తీసుకొని వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని వాళ్ళ వేతనాలను కూడా స్తంభింపజేసి వాళ్ళ ఉద్యోగ విరమణలో కానీ వాళ్ళ పదోన్నతుల్లో కానీ దాన్ని బ్రేక్ చేయటం వల్ల ముందు తప్పులు చేయకుండా అవకాశం ఉంటుంది మీరన్నట్టుగా. ఎందుకంటే అటువంటిది చర్యలు తీసుకోకపోతే ఇదైపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2018-17లో స్టార్ట్ అయిన భూ సమగ్ర సర్వే, భూ ప్రక్షాళన, భూ రికార్డుల దస్త్రాల నవీన కార్యక్రమం కూడా ఇదంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు 1 సంవత్సరం పాటు రైతులకి ప్రభుత్వం రైతు బంధు ఎంత ఇచ్చిందో అన్ని డబ్బులు ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొంతమంది తహసీల్దారులు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి టైం కుదరక మిషన్లు కొన్న వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగానే విజయారెడ్డిని పెట్రోల్ పోసి కాలబెట్టారు. సుజాత జైలు పోయి చనిపోయింది. ఒక నాగరాజు అనేటోడు జైల్లో చచ్చిపోయాడు. ఇవన్నీ చూస్తే అధికారులకి శాస్తి జరగకపోతే కూడా ఇది మళ్ళీ విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే కాదు, గతంలో కేసీఆర్ ఇటువంటి లంచాధికారులకు అందరికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి 2018లో 21/4/2023లో జీవో నెంబర్ 173 ద్వారా మొత్తం 35,000 మందికి కలెక్టర్లతో సహా 1 నెల జీతం బ్రహ్మాండంగా పనిచేశారని నజరానా ఇచ్చాడు. అంటే లంచాధికారులను ప్రోత్సహించే ప్రభుత్వం గతంలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా బరి తెగించి రెచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టాలంటే దానికి తప్పుడు అనుమతులు ఇచ్చిన వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ముందు జరగకుండా చేయాలని కూడా కోరుతున్నాం. ఇప్పటివరకు మీతో మాట్లాడిన అంశాలన్నిటి మీద మేము ఓవరాల్గా మాత్రమే చేయలేదు. ప్రతిదీ కింది స్థాయి నుంచి సంబంధిత రాష్ట్ర స్థాయి వరకు కూడా సచివాలయం వరకు కూడా అన్ని రిసీవ్డ్ కాపీ తీసుకున్న ఎవిడెన్స్ మీకు చూపిస్తాను. ఇది ఇది మొత్తం ఖమ్మంలో 850 కోట్ల విలువైన భూదాన భూమి అగమ్య గోచరంగా ఆక్రమణకుంటే కలెక్టర్ గారి ఛాంబర్లో నుంచి ఎడమ చేతి కిటికీలో నుంచి చూస్తే కనపడేది. దీని మీద రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. అట్లాగే పువ్వాడ నగర్లో 3,200 ప్లాట్లు అమ్ముకున్నారు, చేసాం. మట్టి గుట్టలది ఇచ్చాం. ఇట్లా చూస్తే ఖమ్మంలో ఏ చెరువులు కుంటల ఆక్రమణకు గురయ్యో, గోళ్లపాడు ఛానల్ ఎలా ఆక్రమణకు గురైందో చర్యలు తీసుకోమని ఇచ్చాం. ఇప్పుడున్న కలెక్టర్ గారికి ఇచ్చాం. అంతకుముందు కలెక్టర్కి వాళ్ళేమో ఆ ప్రభుత్వం బాగలేదు కాబట్టి చర్యలు తీసుకోవాలేదు అనుకుందాం. ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఇదే కాదు, మేము ఈ కొత్త రెవెన్యూ చట్టం మీద కూడా, అంటే ఈ హైడ్రాక్ దానికి లింక్ ఏంటంటే అసలు ఎక్కడ భూమి ప్రభుత్వ భూమి ఉందో, ఎక్కడ బఫర్ జోన్ ఉందో మొత్తం సమగ్ర సర్వే చేస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి మొత్తం సమగ్ర సర్వే రాష్ట్రంలో చేయండి అని చెప్పి 18 పేజీల మేము ఒక ఫైల్ తయారు చేసి మొన్ననే వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి, రెవెన్యూ మంత్రికి, CCLAకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి వీళ్ళందరికీ ఇచ్చాం. కాబట్టి ఇటువంటి మా ప్రయత్నం అంతా కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా చేయాలని కోరుతున్నాం.